ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను రక్షణ పొందాలని ఆశ ఉన్నది, నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అంటే, యేసు ప్రభు ఆయనకు చెప్తాడు, నీవు రక్షణ అనుభవంలోనికి రావాలంటే నీవు నీకున్న ఆస్తినంతటిని అమ్మి నీవు బీదలకి పంచిపెట్టు, అప్పుడు నీకు రక్షణ అనుభవం వస్తుందని అని అంటాడు. మీరు ఆ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అతడు మిక్కిలి వ్యసనపడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడని రాయబడింది లేఖన వారు. రక్షణ అనుభవాన్ని నీవు పొందాలని ఆశపడుతున్నావు, కానీ రక్షణ అనుభవానికి కావలసినటువంటి లక్షణాలు లేకపోతే అది నిజమైన కనికరము కాదని అంటాడు. ఆ యవనస్తుడిది ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ఆస్తి నమ్మి వీధులకు ఇమ్మని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి సంపద, ఐశ్వర్యము, ప్రతిదీ మనలను సంతోషపరచుకుంటూ ఎవరైతే అవసరతులు ఉన్నారో అవసరతులున్న వారి కొరకు మనము కనికరాన్ని చూపించాలని కోరుకునే దేవుడు.